నేనైతే హాయ్ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ హాయ్. అందరికీ ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నానండి ఈరోజు. చాలామందికి తెలియకపోవచ్చు ఇలా రెడీ చేసుకొని వాడాలని చెప్పి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కాసేసుకోవాలి. చూసారా ఎంత గ్రీన్గా టిక్కుగా అసలు ఒక మంచి ఆయిల్ రెడీ అయ్యిందండి మనకి. అసలు మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టిక్కుగా ఉంటుంది, షైనీగా ఉంటుందండి. చాలా నాకు జరిగింది మంచి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, మీ ఇష్టం. కేజీ కొబ్బరి నూనె, ఒక అరకిలో ఇదండి ఆమిదము. పాత రోజుల్లో పెద్దవాళ్ళకి తెలుస్తుందండి. గానుగు దగ్గరికి వెళ్తే ఆమిదం అంటే చూపిస్తారు. చాలా యూజ్ అవుతుందండి, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం కష్టం లేకుండా వాడండి, బాగుంటుంది. పాత రోజుల్లో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, అమ్మమ్మలు తాతమ్మలు అయితే ఇదే వాడేవాళ్ళు. ఆమిదము కొబ్బరి నూనె కలిపి మంచిగా సిమ్లో పెట్టేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేయకూడదు. సిమ్లో పెట్టేసుకొని అసలు అన్నీ మన ఇంట్లోనే దొరికే వాటితో రెడీ చేసుకోవచ్చు అండి. చాలా బాగా యూస్ అవుతుంది. కొంచెం ఆరబెట్టేసిన తర్వాత నేను మంచిగా నీళ్ళని వడిలిపోయిన తర్వాత 1 కేజీ గానుగ నుండి కొబ్బరి నూనె, ఒక మంచిగా కొంచెం కష్టం అనకుండా అన్నీ తీసేసుకొని ఆకులన్నీ, మందార పువ్వులు, మందారాకులు, కరివేపాకులు, గోరింటాకు, మెంతులు, కలమంద అన్నీ కడిగేసి కొంచెం వాష్ చేసి, కావాలంటే ఒక్కసారి ఒక పావు కేజీ తెచ్చుకొని మీరు రెడీ చేసుకొని చూసి వాడండి. అసలు ఎలా ఉంటుందో నాకు చెప్పండి. చుట్టూ మందారాకులు, మందార పువ్వులు, కరివేపాకు, గోరింటాకు ఇవన్నీ చాలా మంచి. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నా మాట కాదంటే నేను అసలు కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్పాలనిపించింది, చెప్తున్నానండి. చక్కగా చల్లారిన తర్వాత ఒక మంచి గాజు సీసాలో వాటికి కానీ దేనైనా మంచి పొడి బాటిల్స్లో వడగట్టేసుకుంటే, దొరికితే 2-3 ఆమ్లా కూడా వేసుకోండి. అన్నీ కడిగేసి వాష్ చేసి చూడండి, ఆరబెట్టేసాను. చక్కగా ఆయిల్ సిమ్లో పెట్టేసేసి వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కాసేసుకో.